తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాలు పాల్గొని గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో కొవ్వెత్తున పిలిచినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కేసీఆర్ దశలో తెలంగాణ వచ్చుడు అనేటువంటి నినాదంతో సబ్బండ వర్ణాలు కూడా సకల జనుల సమ్మెలో పాల్గొని చిన్న పిల్లగా నుంచి మొదలు పెడితే 100 ఏళ్ల ముసలి వరకు కూడా ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను సాధించడానికి తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎందరో త్యాగదనులు వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు ఉద్యమంలో పాల్గొని ఈ తెలంగాణ సిద్ధించడానికి కారణభూతులు. అందులో పోలీస్ కిష్టయ్య గారు కూడా ఒక కానిస్టేబుల్ వృత్తిలో ఉండి వారు తెలంగాణ ఉద్యమము తెలంగాణ రాష్ట్రం వస్తుందా లేదా అనేటువంటి ఆలోచనతో వారు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి అమరులైనారు. అందుకే వారి యొక్క 16వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మన గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాంప్ ఆఫీసులో వారి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పోలీస్ కిష్టయ్య గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలి. పోలీస్ కిష్టయ్య లాంటి త్యాగధనులు చేసినటువంటి ప్రాణాలు త్యాగం చేయడం వల్ల కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గాని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గాని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ డిక్లరేషన్ చేసి బిల్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మహేష్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇంకా కొంతమంది మూర్ఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందని. తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను కేసీఆర్ గారి యొక్క సారథ్యంలో జరిగినటువంటి ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి విషయం ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి వ్యక్తి కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మహేష్ గౌడ్ గారు గారిని రేవంత్ రెడ్డి గారు గారిని వాళ్లే చెప్పిండ్రు ఒకప్పుడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే కేసీఆర్ లేడు అని చెప్పేసి తెలంగాణ కోసమే పుట్టినటువంటి బిడ్డ కేసీఆర్ గారు, తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి అలాంటి పార్టీకి తెలంగాణ ప్రజలు ఆదరించారు, గౌరవించారు. మరి పోలీస్ కిష్టయ్య వర్ధంతిని ఘనంగా ఇవాళ రాష్ట్రంలో జరుపుకుంటున్నామంటే అలాంటి త్యాగధనుడు ఉండడం వల్లనే శ్రీకాంతాచారి కావచ్చు, పోలీస్ కిష్టయ్య కావచ్చు, యాదవ్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలా మంది ప్రాణాలు త్యాగం చేసిండ్రు. కొన్ని వేల మంది జైలుకు వెళ్లిండ్రు, కొన్ని వేల మంది మీద 100 కేసులు పెట్టించుకున్నారు. దానిలో బాగా ఆ రోజు ఈ కార్యక్రమం జరగడం వల్లనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడం వల్లనే ఇవాళ రాష్ట్రంలో గోదావరి నీళ్లు కానీ, కృష్ణా నీళ్లు కానీ, ఇరిగేషన్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ అన్ని రంగాలలో ముందుకెళ్లినామంటే కారణం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి. ఇప్పటి తెలని మూర్ఖులు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా గ్రహించి ఆ క్రెడిబిలిటీ అంతా కేసీఆర్ అని చెప్పి ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా కేసీఆర్ పేరు చెప్పాల్సిందే. తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కీర్తిశేషులు పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాంపస్ ఆఫీస్ ఆవరణలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో సోదరుడు మాజీ ఎఫ్డీసీ ప్రతాప్ రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్, పార్టీ అధ్యక్షులు బెండమాది గారు, నవాజ్ మీరా గారు, మాజీ కౌన్సిలర్స్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు మరియు పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. మనందరికీ తెలుసు తెలంగాణ సాధనలో సాయుధ పోరాట ఉద్యమం జరిగింది. అది హింసా మార్గంగా జరిగి దాని అణచివేతకు గురైంది. అలాగే తొలిదశ ఉద్యమం కూడా హింసా మార్గంగానే ఓట్ల ఫలితం రాలేదు. ఆ 2 ఉద్యమాలను పరిగణలోకి తీసుకుని కేసీఆర్ గారు అహింసా మార్గంలో మనం ముందరికి పోతే తప్ప తెలంగాణ సాధించమనే ఒక దృఢ సంకల్పంతో గాంధీ మార్గంలో 14 సంవత్సరాలు ఉద్యమ పోరాటం చేసిన తర్వాత ఆయన నిరాహార దీక్ష
కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే ఒక నినాదంతో నిరాహార దీక్షకు పూనుకుంటే 11 రోజులు దీక్ష చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తామని ప్రకటించి దాన్ని మళ్లీ వెనుకకు తీసుకున్న నేపథ్యంలో అప్పుడు మన తెలంగాణ ప్రాంత తెలంగాణ వాదులందరూ కూడా శ్రీకాంతాచార్యుడు మొదలుకొని కిష్టయ్య లాంటి వాళ్ళు కూడా ఆత్మ బలిదానాలు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి చూసి ఆత్మబలిదానం పూనుకొని ఆ రోజు స్వయాన ఒక పోలీస్ అయి ఉండి కూడా తెలంగాణ కొరకు ఆత్మబలి చేసిన పెద్ద మహానుభావుడు మన పోలీస్ కిష్టయ్య. ఈ రోజు వారి మరణాన్ని మరి స్మరించుకుంటూ వారికి ఘనంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ బలగం తరఫున మేమంతా తెలంగాణ ప్రజల తరఫున కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.